హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్న ఈ జీడి మామిడి చెట్లు అనేవి ఏ దేశానికి చెందినవి, మన భారతదేశానికి ఎప్పుడు వచ్చాయి, అలాగే ఎలా వచ్చాయి అనేది ఈ వీడియోలో మనమైతే తెలుసుకోబోతున్నాం. మనందరికీ తెలుసు, జీడిపప్పు అంటే మనందరికీ చాలా ఇష్టం. ఈ జీడిపప్పును ఎక్కువగా స్వీట్స్ మరియు బిర్యానీ, పాయసం వంటి వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ జీడిపప్పు వేస్తే ఆ వంటకు వచ్చే టేస్టే వేరబ్బా నిజంగా. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీకు ఈ ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా? ఈ జీడి మామిడి చెట్టు అనేది మన భారతదేశానికి చెందినదా? లేదా మన భారతదేశంలోన తయారైన మొక్క? లేదా వేరే దేశం నుంచి ఏమైనా వచ్చిందా? అనేది ఎప్పుడైనా మీరైతే గమనించారా? అసలు ఈ చెట్టు ఏ దేశానికి చెందినది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో జీడి మామిడి చెట్టు గురించి పూర్తి చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ కొత్తగా ఎవరు చూస్తున్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. ఇక ఏమాత్రం లేట్ లేకుండా మనమైతే వీడియో స్టార్ట్ చేద్దాం. జీడి మామిడి చెట్టు అనేది అసలు మన దేశానిది అయితే కాదనమాట. ఈ జీడి మామిడి చెట్టు శాస్త్రీయ పేరు ఏంటో తెలుసా? ఎనకార్డియం ఒసిడెంటల్. మరియు ఈ చెట్టు అసలు పుట్టిన దేశం ఏంటో తెలుసా? బ్రెజిల్. బ్రెజిల్లో అయితే ఈ జీడి మామిడి చెట్టు అనేది పుట్టడం జరిగింది. ఈ దేశం అనేది దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. ముఖ్యంగా అమెజాన్ రైన్ ఫారెస్ట్ ప్రాంతంలో ఈ చెట్లు అనేవి సహజంగా పెరిగేవి. అక్కడ నివసించే స్థానిక ప్రజలు చాలా కాలం క్రితమే ఈ జీడిపప్పును ఆహారంగా తీసుకునేవారు. అలాగే జీడి మామిడి పండ్లను కూడా తినేవారు. మేము కూడా జీడి మామిడి పండ్లను స్టార్టింగ్లో విచ్చలవిడిగా తినేవాళ్ళం అనమాట, మామూలు కాదు. చాలా బాగా టేస్ట్గా ఉంటాయి. అలాగే జీడిపప్పును కూడా కాల్చుకుని తింటే ఆ వచ్చే టేస్ట్ అనేది చాలా వేరబ్బా, చాలా కిక్కుగా ఉంటుంది అనమాట. చాలా అయితే చాలా బాగుంటుంది కాల్చుకుని తింటే ఈ జీడి పిక్కల్ని. మీలో ఎంతమందికి జీడిపప్పు అనేది చాలా ఇష్టం డెఫినెట్లీ కామెంట్ చేయండి. జీడిపప్పు లవర్స్ ఎంతమంది ఉన్నారో అది కూడా డెఫినెట్లీ కామెంట్ చేయండి. మీరు ఒకవేళ మీ ప్రాంతాలలో అవైలబుల్గా జీడి పిక్కలు అనేవి ఉంటే మాత్రం కాల్చుకుని తినండి. చాలా అయితే చాలా రుచిగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుపోయే ఈ జీడి చెట్లు అనేవి, ఈ మొక్కలు అనేవి మన భారతదేశానికి ఎప్పుడు వచ్చాయంటే సుమారుగా 16వ శతాబ్దంలో సముద్ర మార్గాల ద్వారా అనేక దేశాల మధ్య ఈ వాణిజ్యం అనేది ప్రారంభమైంది. ఆ సమయంలో పోర్చుగీస్ ట్రేడర్స్ దక్షిణ అమెరికా ప్రాంతాలకు వెళ్ళి అక్కడి పంటను ఇతర దేశాలకు తీసుకువచ్చారు. అప్పుడు వారు జీడి మామిడి మొక్కను వాళ్ళైతే ఇండియాకు తీసుకువచ్చారు. భారతదేశంలో ఈ జీడి మామిడి మొక్కను మొదటగా గోవా ప్రాంతంలో నాటారు. ఆ సమయంలో ప్రధాన ఉద్దేశం జీడిపప్పు కాదు, సముద్ర తీర ప్రాంతాల్లో మట్టి కొట్టుకుపోకుండా ఉండేందుకు ఈ చెట్లను నాటారు. ఈ విధంగా సముద్ర తీరాలలో మట్టి కొట్టుకుపోకుండా ఉండేందుకు మాత్రమే ఈ చెట్లను నాటడం అయితే జరిగింది ఆ సమయంలో. అలాగే భారతదేశానికి ఏ విధంగా వ్యాపించింది అనేది కూడా ఇప్పుడు చూద్దాం. కొన్ని సంవత్సరాల తర్వాత రైతులు ఈ చెట్ల గురించి తెలుసుకున్నారు మరియు ఇవి పెరగడం, పండ్లు కాయడం గురించి అలా గమనించడం జరిగింది. ఈ చెట్లు అనేవి వేడి వాతావరణంలో మరియు వేడి ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతాయి. తక్కువ నీటితో కూడా ఎక్కువగా పెరుగుతాయి. చాలా సంవత్సరాల వరకు మనకి పంటనైతే ఇస్తాయి. ఈ లక్షణాల వల్ల రైతులు అనేవారు ఈ చెట్లను ఎక్కువగా నాటడం ప్రారంభించారు. దీంతో జీడి మామిడి పంట అనేది భారతదేశంలో అనేక ప్రాంతాలకు వ్యాపించింది. ప్రస్తుతం మన భారతదేశంలో ఎక్కువగా పెంచుతున్న రాష్ట్రాలు అనేవి ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్, అండ్ సెకండ్ వన్ కేరళ, అండ్ థర్డ్ వన్ కర్ణాటక, అండ్ ఫోర్త్ వన్ తమిళనాడు, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఒడిశా. ఈ రాష్ట్రాలలో ఎక్కువగా మన జీడి పంటను అయితే సాగు చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మన భారతదేశంలో ఈ రాష్ట్రాలను అయితే మనం చూసాం కదా. ఇప్పుడైతే ఈ జీడి మామిడి చెట్లను ప్రపంచంలో ఎక్కువగా సాగు చేసే దేశాలు ఏవనేవి చూద్దాం. నెంబర్ 1 ఐవరీ కోస్ట్, సెకండ్ ఇండియా, అండ్ థర్డ్ వన్ వియత్నాం, అండ్ ఫోర్త్ వన్ బ్రెజిల్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి టాంజానియా. ఈ దేశాలు మొత్తం కూడా ప్రపంచ మార్కెట్కు ఈ జీడిపప్పును అధిక మొత్తంలో సరఫరా చేస్తున్నాయి. అయితే ఇప్పుడు జీడిపప్పు అనేది ఎందుకంత విలువైనదో చూద్దాం. జీడిపప్పు ధర ఎక్కువగా ఉండడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఒక జీడి మామిడికాయలో ఒక పప్పు మాత్రమే ఉంటుంది. ఆ పప్పును బయటకు తీసే ప్రక్రియ చాలా జాగ్రత్తగా చేయాలి. ప్రాసెసింగ్ చేయడానికి చేతి పని ఎక్కువగా అవసరం అవుతుంది. ఈ కారణాల వల్ల జీడిపప్పు ప్రపంచంలో విలువైన ఆహార పదార్థాల్లో ఒకటిగా మారింది. ఈ జీడి మామిడి చెట్టు అనేది
ఎందుకంత ప్రత్యేకమైన చెట్టు అనేది కూడా ఇప్పుడు చూద్దాం. ఈ జీడి మామిడి చెట్టు అనేది ఒక్కసారిగా నాటితే చాలా సంవత్సరాల వరకు పంటనిస్తుంది. సాధారణంగా ఈ చెట్టు అనేది 30-40 సంవత్సరాల వరకు పంటనైతే ఇస్తుంది. దరిదాపుగా మా చిన్నప్పుడైతే మా అమ్మ నాన్న నాటడం జరిగింది. ఆ చెట్లు అనేవి ఇప్పుడైతే దరిదాపుగా ఒక 40 సంవత్సరాలు అయితే అవుతుంది. దీన్ని బట్టి మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. మేమైతే డైరెక్ట్గానే ఫేస్ చేస్తున్నాం అనమాట ఇన్ని సంవత్సరాలని. మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో ఈ విధంగానే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. 30-40 సంవత్సరాలలో మనకైతే ఈ పంట అనేది మన చేతిలో వస్తూనే ఉంటుందన్నమాట. అండ్ తక్కువ నీరు ఉన్న ప్రాంతాలలో కూడా ఈ చెట్టు అనేది బాగా పెరుగుతుంది. ఈ జీడి మామిడి పండ్లు కూడా మనం తినదగినవే. మనం ఈ జీడి మామిడి పండ్లను కూడా తినవచ్చు. అండ్ జీడిపప్పు ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి డిమాండ్ అయితే ఉందన్నమాట. అందుకే చాలామంది రైతులు కూడా ఈ పంటను ప్రపంచవ్యాప్తంగా సాగు చేస్తున్నారు. అలాగే డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. ఫైనల్లీ ఈ వీడియో ద్వారా మనమైతే తెలుసుకున్నది ఒకటే, ఈ జీడి మామిడి చెట్టు అసలు పుట్టిన దేశం బ్రెజిల్. అలాగే మన భారతదేశానికి ఎప్పుడు వచ్చిందంటే 16వ శతాబ్దం నాడు మన భారతదేశానికి పోర్చుగీస్ వాళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. అది కూడా సముద్ర తీరాలలో నాటడం జరిగింది. ఎందుకంటే మట్టి అనేది కొట్టుకుపోకుండా ఉండేందుకు ఈ చెట్లను నాటడం అయితే జరిగింది. ఈ వీడియో ద్వారా మీరైతే ఈ విషయాన్ని తెలుసుకున్నారనుకుంటున్నాను. మీలో ఎంతమంది కొత్తగా ఈ విషయం తెలుసుకుంటున్నారో డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఈ విధంగా ఈ జీడి మామిడి చెట్టు అనేది మన భారతదేశానికి 16వ శతాబ్దం నాడు మనకైతే రావడం అయితే జరిగింది. ఈ విషయం అనేది మీలో ఎంతమందికి ముందే తెలుసు, ఎంతమంది ఇప్పుడు తెలుసుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇప్పటివరకు ఇక్కడ దాకా చూసుంటే థ్యాంక్ యూ సో మచ్. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ గైస్, కొత్తగా చూస్తున్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ డూ సపోర్ట్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. జై హింద్ గైస్.